టీడీపీ గవర్నమెంట్లో 14,787 ఎకరాలని పరిశ్రమల కోసం ఇస్తే పెట్టుబడులు అన్నీ కూడా గ్రౌండ్ లెవెల్కి వచ్చినాయి. అదే వైఎస్ఆర్సీపీలో కేవలం 6,450 ఎకరాలతోనే 3,785 యూనిట్స్ని మనము పెట్టగలిగినాము. 84,873 కోట్ల రూపాయలని మనం గ్రౌండ్ లెవెల్లోకి తీసుకొని రాగలిగినాం. తద్వారా సుమారుగా 3,27,967 జాబ్స్ని కూడా మనం ప్రొవైడ్ చేయగలిగినాం. ఒక్క వైజాగ్లో పెట్టినటువంటి జిఐఎస్ సదస్సులోనే 13.11 లక్షల కోట్లని మనము ఒప్పందాలు చేసుకున్నాం. ఇంత మార్పు ఎక్కడైనా చూసినామా? భారతదేశంలో ఎక్కడైనా కూడా 2 సంవత్సరాలు కోవిడ్లో మనం అనుభవించినా కూడా ఇంచుమించుగా ఈయన 14 సంవత్సరాల ముఖ్యమంత్రి, ఇప్పుడు ఒక 5 సంవత్సరాల ముఖ్యమంత్రి, సుమారుగా 20 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఎప్పుడైనా ఎలాంటి చేయగలిగినారా? మనం చూడగలిగినామా ఇంతటి మార్పులు? అలానే అన్నిట్లో కూడా పారిశ్రామిక అభివృద్ధిలో కూడా చంద్రబాబు నాయుడు గారు టైంలో 22వ ర్యాంకులో మన భారతదేశంలో ఉంటే, మనం వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత ఏకంగా 12.8%తో 3rd ర్యాంకుకి ఆంధ్రప్రదేశ్ చేరుకుంది. ఇంత అద్భుతమైనటువంటి మార్పులు మనం చేయగలిగినాం. అలానే ఇకపోతే ప్రధానమైనటువంటి ఇష్యూ శాసనసభ మండలిలో జరిగినటువంటిది అంతా కూడా పీపీపీ మోడల్. అంటే వాళ్ళు కూడా ఇచ్చినారులే,